ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని, డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి సాధ్యమని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి చెప్పడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని, డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి సాధ్యమని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి చెప్పడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పడ్డ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏమీ చేయలేకపోయిందన్నారు. ఇప్పుడు ఏదో చేస్తామని ప్రగల్భాలు పలకడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే అని అన్నారు. ఇప్పుడు కేంద్రంలో కొనసాగుతున్నది బీజేపీ సర్కారు కాదని ఎన్డీఏ సర్కార్ అని గుర్తు చేశారు. ఇప్పటికే బీహార్ అసెంబ్లీలో ప్రత్యేక హోదా కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ఆ దిశగా ఏపీ కూడా ముందుకు వెళ్లాలని సూచించారు. గతంలో 2014 ఎన్నికల తర్వాత కూడా అప్పుడు కూడా తెలుగుదేశం బీజేపీ గవర్నమెంట్ ఉంది ఆంధ్రాలో. ఢిల్లీలో కూడా బీజేపీ గవర్నమెంట్ లో ఎన్డీఏ గవర్నమెంట్ లో తెలుగుదేశం మంత్రులు సుజనా చౌదరి గారు, అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు. మరి అప్పుడు ఏమీ జరగలేదని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి అన్యాయం జరిగింది, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, విభజన హామీలు అమలు చేయాలి, ఇవన్నీ ఏమీ చేయనందువల్ల నేను ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయటకు రావడమే కాకుండా వారి మంత్రులు రాజీనామా చేయడమే కాకుండా చివరికి ఢిల్లీ స్థాయిలో ధర్మ పోరాట దీక్ష చేపట్టాడు. మరి ఇవాళ మళ్ళీ సేమ్ అదే పాడిందే పాడరా పాచిపండ్ల దాసరి అన్నట్టుగా మీరు పాత పాటే పాడుతా ఉన్నారు. మీరు అప్పుడు ఎన్డీఏ సర్కార్ ఉండే కదా, డబుల్ ఇంజన్ సర్కార్ ఉండే, ఏం చేయలేకపోయారు. పైగా అన్యాయం జరిగిందని మేము చెప్పడమే కాదు, మేము ఎట్లా చెప్పాము, చంద్రబాబు నాయుడు గారే చెప్పారు అన్యాయం చేశారని. పోన్లే ఈ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో ఏమైనా మీరు చేశారంటే ఏమీ చేయలే. కనీసం జగన్మోహన్ రెడ్డి అడగను కూడా అడగలే, మీరు చేసింది లేదు. 10 ఏళ్లలో ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది ఎవరంటే ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది, దగా చేసింది, మోసం చేసింది. అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రం అధ్వాన్నంగా ఉండడానికి ప్రధానమైన కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే పార్లమెంట్ సాక్షిగా మనకు వాగ్దానాలు చేశారో ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చనందువల్లనే. ఎందుకంటే ఇవాళ మీలాంటి పాత్రికేయ మిత్రులు కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా. చాలా మంది సీనియర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. ఆ రోజు తెలంగాణలో వాళ్ళు పోరాడింది అందుకు, మాకు నీళ్లు కావాలా, నిధులు కావాలా, ఉద్యోగాలు కావాలా, మాకు వెనుకబడితనం ఉంది, మేము వెనుకబడిపోయి ఉన్నామని. ఇవాళ తెలంగాణ ఏర్పడింది, ఈ 10 ఏళ్ల తర్వాత ఇవాళ 2 రాష్ట్రాల మధ్య పోలిక చూస్తే ఏ ఒక్క రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు పోవడం లేదు. ఒక్క రంగంలో కూడా 2014లో మనం చీలిపోయినప్పుడు ఆ రోజు దాదాపు 58% ఇక్కడ ఇన్కమ్ ఉంది, ఇవాళ ఇన్కమ్ లేకుండా పోయింది. ఆ రోజు ఉన్న ఇన్కమ్ ఏమి, ఇవాళ ఉన్న ఇన్కమ్ ఏమి. ఆ రోజు తెలంగాణకున్న ఆదాయం 51,000 కోట్ల రూపాయలు అయితే దాదాపు 66,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ ఉంది. ఇవాళ మనకంటే వాళ్ళ తెలంగాణ వాళ్ళ ఇన్కమ్ ఎక్కువ ఉంది. తర్వాత అదే విధంగా ఉద్యోగాలు అక్కడ ఎక్కువ ఇస్తా ఉన్నారు. తర్వాత పంట ఉత్పత్తులు ఎక్కువైతా ఉన్నాయి. అంతేకాకుండా ఐటీ సెక్టార్లు, ఐటీ ఎక్స్పోర్ట్స్ ఇవాళ 2,30,000 కోట్ల రూపాయలు తెలంగాణలో ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉంటే ఆంధ్రాలో 3-4 కోట్లు. కాబట్టి ఏమంటే మనం ఎక్కడికి పోతా ఉన్నాం, మాటలు చెప్పి కడుపు నింపి డబుల్ ఇంజన్ సర్కార్ అని మాయ మాటలు మానండి. ఇవాళ రాష్ట్రము ఆర్థికంగా చిక్కుల్లో ఉంది, క్రైసిస్ ఎదుర్కొంటా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా మన ఢిల్లీలో చెప్పారు, ఇవాళ 1వ తేదీ వస్తే జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు, అప్పు పుడితే తప్ప డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రానికి మేలు జరగాలి, పక్క రాష్ట్రాలతో పోటీపడి మనం కూడా అభివృద్ధి కావాలంటే పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, విభజన హామీలు అమలు చేయాలి. అందుకు ముందుకు రావాలని కోరుతాం.